నువ్వు కర్ణాటకలో ఉంటే నేను అక్కడికి వచ్చి నేను చేయలేను, నువ్వే చేయాలి. నువ్వే జిల్లాలో ఉంటే నీ జిల్లాలోకి వచ్చి నేను చేయలేను, దానికి నువ్వే నడుం కట్టాలి. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, నువ్వు చిన్నాడివైనా పెద్దాడివైనా, ఎవరైనా నీ సమాజాన్ని కూర్చిన బాధ్యత, నీ వారిని కూర్చిన బాధ్యత నీదే. చాలా మంది అనుకుంటారు, కలలుగంటారు, శాలేమన్న వస్తే మా ఊరికి భలే ఉంటుందని. ఎన్ని ఊర్లు తిరుగుతా? ఉన్న ఊర్లన్నీ తిరగాలంటే నా బతుకాలం సరిపోయింది. ఒక్క రౌండ్ వేస్తేనే, ఒక్క రౌండ్ తిరిగితేనే నా బతుకాలం సరిపోయింది. ఎన్ని ఊళ్ళు తిరగాలి నేను? ఎన్ని ప్రాంతాలు తిరగాలి? కష్టం కదా. దీన్ని బట్టి చేయాల్సింది ఏంటంటే, ఎవరికి వాళ్ళే ఈ బాధ్యతను తీసుకోవాలి, ఈ భారాన్ని తీసుకోవాలి. తీసుకొని దేవుడు చెప్పిన ప్రకారం ఏది ప్రాముఖ్యమైందో దాని మీద మనం మనస్సు పెట్టాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్నాడు యేసయ్య. నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువాన్ని కూడా నువ్వు అంత ప్రేమించు. నీకోసం నువ్వు బ్రతికితే అది అర్థం లేని బ్రతుకు. నువ్వు పొరుగువాని కొరకు జీవిస్తే ఆ జీవితం అర్థవంతమైన జీవితం, దానికి శాశ్వత ఫలం ఉంది.